సంగ్రామం అయిపోయిన తరువాత యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకోవలసినటువంటి కుమారులు 5 మరణించారని వింటే పాండవులు ఊరుకుంటారా? ద్రౌపదీదేవి ఊరుకుంటుందా? కృష్ణుడు ఊరుకుంటాడా? ఖచ్చితంగా మీదకొచ్చి పట్టుకుంటారు. అప్పుడు చేసే సంహారం అలా ఇలా ఉండదు. కాబట్టి ఇప్పుడు తర్వాత జరిగేటటువంటి విషయం జ్ఞాపకానికి వచ్చింది. ఇంతకుముందు ఎందుకు గుర్తుకు రాలేదు అంటే వ్యగ్రత ఏం చేసిందంటే ఏమైనా అవని. అది మనిషి అణుచుకోకపోతే, మనిషికి పరిశీలనమన్నది అలవాటు కాకపోతే, తనలోంచి వచ్చినటువంటి క్రౌర్యమునకు తాను వశపడిపోతే ఎంత భయంకరమైనటువంటి పాపకార్యానికైనా సరే మనిషి వెనకాడడు. అంత భయంకర కృత్యాన్ని చేస్తాడు. అందుకే అశ్వత్థామ ఇంత భయంకర కృత్యం చేశాడు. తరువాతి కోణం, వాళ్ళందరూ బయలుదేరి వస్తే తన ప్రాణాలకి సంబంధించిన విషయం. ఇప్పుడు తన ప్రాణాలకి సంబంధించిన విషయం వచ్చేటప్పటికీ పోని ధైర్యంగా అక్కడే నిలబడి నేనే చంపానని యుద్ధం చేయగలడా? పారిపోయాడు అక్కడి నుంచి. పారిపోయిన వాడు వ్యాసాశ్రమం దగ్గరికి చేరుకున్నాడు. చేరుకుని తపస్సులోకి ప్రవేశించాడు. ప్రవేశించి తపస్సు చేసుకుంటూ కూర్చున్నట్లుగా కూర్చున్నాడు. కృతవర్మ కృపాచార్యుల వారు చెరుకు దిక్కు వెళ్ళిపోయారు. తెల్లవారి దృష్టద్యుమ్నుని యొక్క సారథి పరుగు పరుగున పాండవులు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి రాత్రి జరిగినటువంటి భయంకరమైన సంహార విశేషాల గురించి చెప్పాడు. చెప్పగానే పాండవులు, కృష్ణ పరమాత్మ, ద్రౌపదీదేవిని పిలిపించి ఆ శిబిర ప్రాంగణానికి వచ్చారు. అక్కడ జరిగినటువంటి ఆ హేయమైనటువంటి మారణకాండనంతటినీ చూశారు. ఇది అశ్వత్థామ చేశాడు అని దృష్టద్యుమ్నుని యొక్క సారథి చెప్పాడు. వెంటనే ద్రౌపదీదేవి భీముణ్ణి పిలిచి, నువ్వు అశ్వత్థామని సంహరించైనా తీసుకురా, లేదా సహజముగా పుట్టుకతో అతనికి తలలో రత్నం ఉన్నది, ఆ రత్నాన్నైనా ఊడబెరికి పట్రా, దానితో బ్రతికుండి చచ్చిన వాడితో సమానం. ఈ రెండిటిలో ఏదో ఒకటి చేయమంది. భీముడు గబగబా రథం మీద బయలుదేరాడు. కృష్ణ పరమాత్మ అన్నాడు, అశ్వత్థామ దగ్గర ఒక పరమ భయంకరమైనటువంటి అస్త్రం ఉన్నది. దాని పేరు బ్రహ్మశిరోనామకాస్త్రం. ఆ బ్రహ్మశిరోనామకాస్త్రం తన దగ్గర ఉన్నదని, తన తండ్రి అయిన ద్రోణాచార్యుల వారు దానిని తనకి ఉపదేశం చేశారని అశ్వత్థామకి ఎనలేని అతిశయం. ఒకానొకప్పుడు కృష్ణ పరమాత్మ అంతటి వాడి దగ్గరికి వచ్చి ఓ మాట అడిగాడు, నా దగ్గర బ్రహ్మశిరోనామకాస్త్రం ఉంది, మా తండ్రి ఇచ్చాడు, నేను తలుచుకుంటే ఎంతటి విధ్వంసాన్నైనా సృష్టిస్తాను, నీ సుదర్శన చక్రాన్ని కూడా నాకు ఇమ్మన్నాడు. అంటే నవ్వి కృష్ణ పరమాత్మ సుదర్శన చక్రాన్ని అక్కడ పెట్టి తీసుకోమన్నాడు. ముందు ఎడం చేత్తో తీయబోయాడు, బలం సరిపోక కుడి చేత్తో తీయబోయాడు, తర్వాత 2 చేతులతో తీయబోయాడు. ఆ చక్రం కదలలేదు. సరే, కొన్ని కానుకలు ఇచ్చి బహుమతులు ఇచ్చి, ఇవి నువ్వు పట్టుకెళ్ళగలిగినటువంటి ఆయుధములు కావు, వెళ్ళమని పంపించేశాడు అశ్వత్థామని. అశ్వత్థామ యొక్క ప్రవృత్తి కృష్ణ పరమాత్మకి తెలుసు, మహాభయంకరుడు. ఇప్పుడు తన ప్రాణముల మీద ఆశతో దాక్కున్నాడు. కానీ భీముడు వెళ్ళి వెతికి పట్టుకుంటాడు. పట్టుకోగానే అపాండవం చెయ్యాలన్న కక్షతో ఉన్నాడు కదూ, నిన్న రాత్రి పాండవులు దొరకలేదు, ఇవాళ భీముడు కనపడగానే ఏ ఒకరు మరణించినా మిగిలిన వాళ్ళు బ్రతకరు. అందుకని భీముడు కనపడగానే అపాండవం కావాలి, పాండవులు ఉండకూడదు అని సంకల్పం చేసి అస్త్రప్రయోగం చేస్తాడు. అస్త్రములు ప్రయోగం చేస్తే ఎదురుగుండానే ఉండక్కర్లేదు, ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటుంది అస్త్రం. అందున అది బ్రహ్మశిరోనామకాస్త్రం, అత్యంత శక్తివంతమైన అస్త్రం. కాబట్టి అస్త్రప్రయోగం చేస్తాడు. కాబట్టి భీముడు ఒక్కడు వెళ్ళడం మంచిది కాదు, ఇప్పుడే బయలుదేరిపోయాడు. కాబట్టి అర్జున, మనం కూడా బయలుదేరదామని కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి, ధర్మరాజుని కూడా తీసుకుని సాత్యకిని సహదేవుణ్ణి అక్కడ శిబిరాలకి రక్షణగా ఉంచి బయలుదేరి వెళ్ళాడు. కురుక్షేత్ర సంగ్రామ భూమి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పౌరుల్ని అడిగారు, అశ్వత్థామ ఇటుగా వచ్చాడా అని. అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ కూడా వచ్చారు. మిగిలిన ఇద్దరూ చెరొక వైపు వెళ్ళిపోయారు. ఒక్క అశ్వత్థామ మాత్రం వ్యాసాశ్రమం వైపుకి వెళ్ళారు అన్నారు. వ్యాసాశ్రమం దగ్గరికి వెళ్ళేటప్పటికీ నక్షత్రములతో కూడుకున్నటువంటి చంద్రుడు ఎలా ఉంటాడో అలా అనేక మంది విద్వాంసుల యొక్క సమూహం మధ్యలో వ్యాసుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ ఆశ్రమానికి కొంచెం దూరంలో అశ్వత్థామ తపస్సునందు కూర్చున్నవాడిలా తపస్సు చేస్తూ కూర్చున్నాడు. నిన్న రాత్రి ఎంత క్రౌర్యం, ఇవాళ ఏ స్థితి, ఏమైనా అర్థం ఉందా?
పోనీ ఇది మనసులో మార్పు వచ్చి జరిగిందనుకోండి, పరమాత్మ కూడా ఆదరిస్తాడు. ఏదో తప్పు చేస్తే చేశాడు, కానీ చాలా పెద్ద మార్పు వచ్చింది అనుకుంటాడు. నిజానికి లోపల మార్పు రాలేదు, అలా కూర్చున్నాడంతే. అదో కపట వేషం, అంతకన్నా అనడానికి ఆస్కారం ఉండదు. తపస్సులో కూర్చున్నవాడిలా కూర్చునున్నాడు. ఇవన్నీ మనం జాగ్రత్తగా పరిశీలనం చేసుకుంటే మన జీవితంలో మనం అటువంటి పనుల జోలికి వెళ్లకుండా, కౌర్యమునకు వశపడకుండా బ్రతకవలసినటువంటి అవసరాన్ని చెప్తాయి. ఒక్కసారి కానీ మనిషికి కోపం ఎక్కువైపోయి ఆ కోపానికి వశపడిపోయాడా, ఇక ఏం చేస్తున్నాననేటటువంటి యుక్తాయుక్త విచక్షణ ఉండదు. అందుకే ఒక నిర్ణయం చేసేటప్పుడు తొందరపడుతున్నామేమో అని అనుమానం ఉంటే కాసేపు ఆపేయడం మంచిది. మనం కోపంతో నిర్ణయం చేస్తున్నామేమో అని అనుమానం ఉందనుకోండి, ఆ నిర్ణయాన్ని అప్పటికి చేయకూడదు. అందుకే రామాయణంలో హనుమ ఒక మాట చెప్తారు, క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచా నరం సాధు నధిక్షిపేత్ యథోరగస్తచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు. పాము తన కుబుసాన్ని తానే వదిలిపెట్టేసినట్టు తనకొచ్చిన కోపాన్ని తాను పరిశీలించుకుని వదిలిపెట్టిన వాడెవరో వాడు ధన్యాత్ముడు. తప్ప కోపం రాకూడదని ఎక్కడా చెప్పలేదు, కోపం రావాలి. కోపం రాకపోతే వ్యవస్థని చక్కబెట్టలేరు. కానీ కోపమునకు వశపడిపోకూడదు. కోపానికి మీరు వశపడిపోలేదు అని గుర్తేమిటంటే, మీరు చేసేటటువంటి వివేచనలు, మీరు చేసేటటువంటి ఆలోచనలు ఉద్రేకం ఉండదు, పరిశీలనం ఉంటుందంతే. ఆ పరిశీలనమునందు నిలదొక్కున్నంత కాలం, ఆ హద్దు దాటిపోనంత కాలం మనిషి స్వస్థతతో ఉంటాడు. కాదని క్రోధమునకు వశపడిపోయాడు అనుకోండి, ఏమి చేస్తున్నాడన్న దానితో ఇక సంబంధం ఉండదు, అదొక ఉగ్రభూతం అయిపోతాడంతే. చేసినప్పుడు సంతోషంగా ఉంటుంది, చేసేస్తాడు. కానీ తరువాత మాత్రం జీవితం చాలా భయంకరంగా ఉంటుంది. చేసిన తప్పిదం క్రోధం వచ్చి ఒక్కసారి చేయడం తేలిక, కానీ ఆ తరువాత జీవితం అంతా కూడా ఎంత విచారించినా ఉపయోగం ఉండదు. అందుకే మనిషి మొట్టమొదట పరిశీలించుకోవలసింది అసూయని. ఆ అసూయ కానీ లోపల ప్రబలింది అంటే, అసూయలోంచి ఖచ్చితంగా అవతల వాణ్ణి పాడు చేద్దామనేటటువంటి ఒక పరమ భయంకరమైన ఆలోచనతో కూడుకున్నటువంటి ప్రణాళిక, కుతంత్రము, కుట్ర, క్రోధము విజృంభిస్తాయి. దాని చేత ఎంతటి పాపానికైనా సమకడతాడు. అశ్వత్థామ వృత్తాంతం మనకి దీన్నే చెప్తుంది. వెళ్ళి తపస్సులో కూర్చున్నటువంటి వాణ్ణి భీముడు చూశాడు. నిన్న రాత్రి నిద్రపోతున్న పిల్లల్ని సంహరించి ఏమీ తెలియని వాళ్ళ వచ్చి తపస్సుకి కూర్చున్నవాడిలా కూర్చున్నావా, లేచి ధర్మయుద్ధానికి రమ్మన్నాడు. ఈలోగా కృష్ణార్జునులు కూడా వచ్చారు. సాధారణంగా భారతాన్ని మీరు పరిశీలనం చేస్తే మీకు ఒక విశేషం కనపడుతుంది. కృష్ణుడు ఎప్పుడైనా వ్యవస్థలో ప్రమాదకరమైన సన్నివేశం ఏర్పడినప్పుడు చక్కపెట్టడానికి వెడతాడు. కృష్ణుడు అక్కడ లేడనుకోండి, వ్యాస భగవానుడు ఎడతాడు. వ్యాస భగవానుడు రాలేదనుకోండి, కృష్ణ భగవానుడు చక్కపెడతాడు. కృష్ణుడు ఉండగా వ్యాసుడు రావలసిన అవసరం సాధారణంగా ఉండదు, వ్యాసుడుండగా కృష్ణుడు రావలసిన అవసరం సాధారణంగా ఉండదు. ఇద్దరూ మహాభారతానికి 2 చక్రాలై నడిపిస్తారు. కానీ ఈ సన్నివేశంలో కృష్ణుడు అర్జునుణ్ణి ధర్మరాజుని కూడా తీసుకుని వచ్చాడు. వెంటనే అశ్వత్థామ ఉత్తర క్షణం లేస్తూ మళ్లీ క్రోధం విజృంభించింది. నన్నేం చేసేస్తారో అన్న బాధలో ఒక క్షణం ఆలోచించకుండా, కనీసం అవతల వాళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అపాండవమగుగాక అని సంకల్పం చేసి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని విడిచిపెట్టేశాడు. అస్త్రాన్ని విడిచిపెట్టడానికి పక్కన ఆయుధం ఉండక్కర్లేదు. అస్త్రము అంటే మంత్రశక్తితో పనిచేస్తుంది. రామాయణంలో ఓ గడ్డిపరక మీద బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు రామచంద్రమూర్తి. అలాగే అశ్వత్థామ కూడా ఒక రెల్లు గడ్డిపరక మీద బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. ఆ అస్త్రం భయంకరమైనటువంటి స్వరూపంతో అర్జునుడి మీదకి వెళ్ళిపోతోంది. అంటే పాండవులందరినీ తెగటార్చేస్తుంది. పాండవులేమిటి, పాండవ సంతతి అన్నది ఇక భూమి మీద ఉండదు, అపాండవం. పాండవుల నలుసు అన్నది ఉండడానికి వీల్లేదు. మరి కౌరవులందరూ వెళ్ళిపోయారుగా, అది కక్ష ఆయనకి. అపాండవం అయిపోవాలని వేసేశాడు బ్రహ్మశిరోనామకాస్త్రం. వెంటనే కృష్ణ పరమాత్మ చూసి అన్నాడు, అర్జున, ఇది పరమ భయంకరమైనటువంటి అస్త్రం.
మీ అన్నదమ్ములు 5గురిని కూడా తుదముట్టించేస్తుంది. అక్కడతో ఆగదు. పాండవ సంతతి కూడా మిగలదు. కాబట్టి వెంటనే ఈ అస్త్రాన్ని నువ్వు నిరోధించాలి అంటే వేరొక అస్త్రం పనిచేయదు. నువ్వు కూడా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాలి. అటువంటి అస్త్రం ఒక్కటి వేస్తేనే యావత్ భూమి తల్లడిల్లిపోతుంది. అటువంటిది అశ్వత్థామ ప్రయోగించాడు కాబట్టి కృష్ణుడు అర్జునుడిని ప్రయోగించమన్నాడు. ఇప్పుడు 2 బ్రహ్మశిరోనామకాస్త్రములు ఒకదానికొకటి ఢీకొనాలి. వెంటనే కృష్ణ పరమాత్మ చెప్పాడంటే శాసనం అర్జునుడికి. రథం దిగి తన గురువు అయినటువంటి ద్రోణాచార్యుల వారికి నమస్కారం చేశాడు. అస్త్రముల యొక్క మంత్రములకు అధిదేవతలైనటువంటి వారందరినీ స్మరించి వారికి నమస్కారం చేశాడు. మా పాండవులందరికీ కూడా క్షేమమగుగాక, మా అన్నదమ్ములు 5గురు కూడా కుశలముగా ఉండెదరుగాక అని సంకల్పం చేసి తాను కూడా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు ఎంత విచిత్రమైన పరిస్థితి ఏర్పడిందంటే కృష్ణుడు ఉండగా ప్రళయకాలం ఏర్పడినంత భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. ఎందువల్ల? ఒక్క వ్యక్తి తొందరపాటు, ఒక్క వ్యక్తి యొక్క క్రోధం, ఒక్క వ్యక్తి యొక్క వ్యగ్రత. కృష్ణ పరమాత్మ అంతటి వాడు కూడా నువ్వు అస్త్రప్రయోగం చెయ్యకు అని చెప్పడానికి అవకాశం లేదు. పాండవుల్ని కాపాడాలి, ధర్మాత్ములు పోతే. అలాగని చెప్తే వింటాడా అశ్వత్థామ? వద్దురా నీ అస్త్రాన్ని ప్రయోగించకు అని చెప్పడానికి అవకాశం లేకుండా వదిలిపెట్టేశాడు. ఇప్పుడు దాన్ని ఉపసంహారం చేస్తాడా? చెయ్యడు. ఎందుకు చెయ్యడు అంటే 2 కారణాలు ఉన్నాయి. బ్రహ్మశిరోనామకాస్త్రం లాంటి అస్త్రాన్ని ఒకడు ప్రయోగించి వేడొకడు అస్త్రము వలన ఆగిపోతే యువతలవాడి యొక్క తలకాయ బద్దలైపోతుంది. ఎవడు అస్త్రాన్ని ప్రయోగించాడో వాడే వెనక్కి తీసినా కూడా వాడి తల పగిలిపోతుంది. అసలు మానవుల మీద అస్త్రాన్ని ప్రయోగించకూడదు. అది అంత శక్తివంతమైన అస్త్రం. తండ్రి ద్రోణుడి దగ్గర అస్త్రాన్ని పొందాడు. పొందినవాడు యుక్తాయుక్త విచక్షణతో దాన్ని ఎప్పుడు పొందవచ్చు అన్నది ఆలోచించాడా? మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఒక్క విషయం మీకు అర్థమవుతుంది. అన్నిటికన్నా చాలా అవసరం ఏమిటో తెలుసా? నిగ్రహ శక్తి. నిగ్రహం అనేటటువంటిది లేకపోతే మీ చేతికి అందినటువంటి ఎంత చిన్న ఉపకరణమైనా మీకు సమాజమునకు కూడా ప్రమాదహేతువే. అపాండవమైపోవాలని వేసేశాడంతే బ్రహ్మశిరోనామకాస్త్రం. ఇప్పుడు కృష్ణుడికి మార్గమే ఉంది. అందుబాటులో ఉన్నాడు అర్జునుడు, పక్కన ఉన్నాడు ధర్మరాజు గారు, అక్కడే ఉన్నాడు భీముడు. వాళ్లే పడిపోతే ఇంకా పాండవులు ఎందుకు? అవతల ఉప పాండవులు వెళ్ళిపోయారు నిన్న రాత్రి. ముందు ధర్మాత్ములు తనని ఆశ్రయించిన వాళ్ళని రక్షించుకోవాలి. ఆ అస్త్రాన్ని ఢీకొనాలంటే మళ్ళీ బ్రహ్మశిరోనామకాస్త్రాన్నే ప్రయోగించాలి, ఇంకొక విధి లేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు కూడా బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం చెయ్యి అన్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి క్రౌర్యం ఎంత దూరం వెళ్ళిపోయిందంటే సమస్త ప్రపంచము సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ఇంత సంక్షోభంలోకి వెళ్ళిపోతే లోకముల యొక్క హితాన్ని కోరుకునేటటువంటి మహాత్ములు ఇప్పుడు ఉంటారు. నారదుడు పరుగు పరుగున వ్యాసుల వారి దగ్గరికి వచ్చాడు. అయ్యయ్యయ్యో, ఇంత కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిన తర్వాత 2 బ్రహ్మశిరోనామకాస్త్రాల్ని ప్రయోగించారు. మీ ఆశ్రమం ముందే జరిగింది. 2 అన్నాడు. ఇద్దరూ గబగబా బయలుదేరారు. లోకహితం కోరేటటువంటి వాళ్ళ నోటి వెంట వచ్చే మాటలు ఒకలాగే ఉంటాయి. అందుకే ఈ పద్యం చెప్పినప్పుడు వ్యాసుడొక్కడు చెప్పలేదు, నారదుడొక్కడు చెప్పలేదు, ఇద్దరు కలిసి చెప్పారు. కూడబలుక్కుని ఛందస్సుతో వ్రాసి తెచ్చుకునో కాదు, ఇద్దరూ లోకహితాన్ని కోరుతారు కాబట్టి ఇద్దరి నోటి వెంట ఒకలాంటి మాటే వచ్చింది. వాళ్ళన్నారు, పలువురు మహాస్త్రవిత్తములు అలగు భుజా వీర్య శౌర్యులవని జనిరి వారలు దీనిని ప్రయోగించట కలిగినే మానవులపై అకల్మషులారా. ఏమయ్యా అర్జున, ఎంతమంది మహావీరులు రాలేదు, ఎంతమందికి అస్త్రములు తెలిసిన వాళ్ళు లేరు. ఇలా ఎవరైనా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఒకేసారి ఇద్దరు ప్రయోగించడం ఉందా? మనుష్యుల్ని పాడు చెయ్యాలని ఒకడు ప్రయోగించడం, రక్షించుకోవడానికి ఇంకొకడు ప్రయోగించడం ఉంటుందా? ఇలా చెయ్యొచ్చా? లోకముల గురించి ఆలోచించవలసిన అవసరం లేదా? ఎంత పెద్ద ఉత్పాతములు ఉత్పల్లితున్నాయో చూడండి. కాబట్టి అర్జున, నువ్వు నీ అస్త్రాన్ని ఉపసంహారం చేసేసేయ. ఆయన పరమధర్మాత్ముడు. నిజానికి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఒకసారి ప్రయోగించిన తరువాత వెనక్కి తీశారనుకోండి, ఉపసంహారం చేస్తే దానికి తగిన ఆహారం దొరకలేదు. కాబట్టి ఎవరు ప్రయోగించి ఉపసంహారం చేశాడో వాడి తల బదలు కొట్టేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరికి ప్రమాదం? అర్జునుడికి ప్రమాదం. కృష్ణుడు ప్రయోగించమన్నాడు, వ్యాసుడు నారదుడు ఉపసంహారం చేయమన్నారు.
అర్జునుడు ఏం ఆలోచించాడంటే, నేను లోకముల యొక్క ప్రయోజనం కోసం పెద్దలైనటువంటి వ్యాస నారదాదుల యొక్క మాట మన్నించి ఉపసంహారం చేస్తున్నాను. అది నన్ను ఎందుకు అపకారం చేస్తుంది? దాని లక్షణం అది కావచ్చు, కానీ విశాల ప్రయోజనము కొరకు నేను నిలబడినప్పుడు, పెద్దల మాట ఆదరించినప్పుడు అది నన్ను చెనకడానికి వీల్లేదు. కాబట్టి ఆయన ఉపసంహారం చేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే, అది అర్జునుణ్ణి ఏమీ చెయ్యకుండా శాంతించింది. శాంతిస్తే వెంటనే ఒక విషయం అన్నారు సౌప్తిక పర్వంలో, తపమును బ్రహ్మచర్యమును దానము సత్యము కల్గు ఆ సురాధిపతనయుండు తక్క సముదీర్ణముగా నిగిడించి అమ్మహోగ్రపు మహితాస్త్రముండ్లుకును రాదు మగుడ్వడగా అట్టి భంగి భూమిపతులు కాదు దేవతలు మెకొనజాలరు కౌరవీశ్వర. సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడితోటి, నిజానికి దేవతలు కూడా ఇటువంటి అస్త్రాన్ని ప్రయోగిస్తే ఇక ఉపసంహారం చేయలేరు. అర్జునుడు చెయ్యగలిగాడు అంటే, చేసి బ్రతకగలిగాడు అంటే ఆయన చేసినటువంటి తపస్సు అన్న మాటకి నేను అర్థం చెప్తున్నాను కదా, నిన్నటి నుంచి చెప్తున్నాను, ధర్మమునందు అనురక్తి. ఆయన ధర్మానురక్తి, ఆయనకి పెద్దల పట్ల ఉన్న గౌరవం, బ్రహ్మచర్యమును ఇంద్రియములను నిగ్రహించగలిగినటువంటి శక్తి, దానము, ఏ ప్రయోజనాన్ని అపేక్షించకుండా ఇతరుల యొక్క సంతృప్తి కొరకు, సంతోషము కొరకు, సమాజ హితము కొరకు తాను త్యాగం చెయ్యడం, తాను విడిచిపెట్టడం తన దగ్గర ఉన్నదాన్ని, అటువంటి దానము, సత్యము, ఒక మాట అంటే దానికి కట్టుబడి ఉండగలగడం, అటువంటి సత్యము కలిగినటువంటి ఆ సురాధిపతనయుడు దక్క, సురాధిపుడైనటువంటి ఇంద్రుడి యొక్క కుమారుడైనటువంటి దేవేంద్రుడు తక్క, ఇలా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఉపసంహారం చెయ్యడం అనేటటువంటి ప్రక్రియ అన్యులకు సాధ్యమే. ఎవరైనా చేయగలరా? దేవతలు కూడా చెయ్యలేరు. కాబట్టి ఇప్పుడు అర్జునుడు ఉపసంహారం చేశాడు. చేసి గబగబా వ్యాసుల వారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నాడు, అయ్యా మీరు పెద్దలు, పూజ్యులు, మా వంశమునకంతటికీ పెద్దవారు, మీరు చెప్పారు, నేను ఉపసంహారం చేశాను, కానీ అశ్వత్థామ ఉపసంహారం చేయలేదు, అపాండవమని కోరాడు. కాబట్టి ఆ అస్త్రం మా అన్నదమ్ముల మీద పడిపోయి చెనకుతుంది. కాబట్టి దయచేసి మీరు ఇదే మాట అశ్వత్థామకి చెప్పి ఉపసంహారం చేయించండి అన్నాడు. అంటే అశ్వత్థామ వంక తిరిగాడు. తిరిగి వ్యాసుల వారు ఒక మాట చెప్పారు. సాధారణంగా మహాభారతంలో వ్యాసుడు ఒక మాట చెప్తే కాదని ఉన్నటువంటి వాళ్ళు మీకు ఇప్పటి వరకు కనపడలేదు కదా, ఇది మొదటిసారి. అశ్వత్థామ వంక తిరిగి ఉపసంహారం చేయమని ఒక మాట చెప్పాడు. నువ్వు ఉపసంహారం చేసేసి నీ తలలో ఉన్నటువంటి రత్నం ఉన్నదే, నీకు పుట్టుకతో వచ్చిన రత్నం, అది తీసి అర్జునుడికి ఇచ్చేసేయి, నువ్వు బ్రతికిపోతావు. నిన్ను చంపరు వాళ్ళు. నువ్వు చేసినటువంటి తప్పు అంతా ఇంతటిది కాదు, అంత క్రూరమైన తప్పు చేశావు, అసలు చంపేయాలి నిజానికి. కానీ వాళ్ళు చంపరు. ఎందుకు చంపరో తెలుసా? వాళ్ళు ధర్మాత్ములు. నువ్వు గురుపుత్రుడివి, ద్రోణాచార్యుల వారి కొడుకువి, ద్రోణుడు వాళ్ళ గురువు. గురుపుత్రుడికి గురువుకి గురుపత్నికి అభేదం. కాబట్టి గురుపుత్రుణ్ణి చంపడం గురువుని చంపడంతో సమానం. కాబట్టి నిన్ను వాళ్ళు చంపరు, ఆ పాతకానికి వాళ్ళు ఒడిగట్టారు. నీ శిరోరత్నాన్ని వాళ్ళకి ఇచ్చేసేయి, నీ అస్త్రాన్ని ఉపసంహారించి అంటే ఆయన అన్నాడు, ఏ పాండవులకి రత్నాలు తక్కువ? కౌరవుల్ని ఓడించారుగా, దుర్యోధనుడిని పడగొట్టాడుగా భీముడు తొడలు విరగ్గొట్టి. దుర్యోధనుడి దగ్గర రత్నాలన్నీ కూడా ఇప్పుడు పాండవులేగా తీసుకుంటారు. ఇన్ని రత్నాలు దోచుకున్న వాళ్ళకి దోచుకున్నారట వాళ్ళు. ఇన్ని రత్నాలు దోచుకున్న వాళ్ళకి నా రత్నం ఒక్కటి తక్కువైందా, ఇదొక్కటి ఎందుకు ఇవ్వాలి అని తను బ్రతకడం కష్టం కదా మరి ఇవ్వకపోతే. అందుకని రత్నాన్ని తీసి వ్యాసుడి చేతిలో పెడుతూ ఒక మాట అన్నాడు, మనస్త్రంబు పాండవేయ రాగపాత్ర గర్భములకు హానిగా వించి సంతృప్తి పొందితా ప్రశాంతి పొందుగాక. నేను నా రత్నం ఇచ్చేస్తున్నాను, కానీ ఎంత కాపట్య బుద్ధితో మాట్లాడాడో చూడండి. ఆయన అన్నాడు, నేను వదిలిన అస్త్రం ఉందే, ఇది నేను అర్జునుడిలా ఉపసంహారం చేయలేను, అంత తపస్సేది, ఆ సత్యమేది, ఆ నిష్కల్మషమైన బుద్ధేది. అందుకని వెనక్కి తీయలేడు, వెనక్కి తీస్తే తల పగిలిపోతుంది. అందుకని మదస్త్రంబు పాండవేయ రాగ పాత్ర గర్భములకు హానిగా వించి సంతృప్తి పొంది తా ప్రశాంతి పొందుగాక. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే, పాండవేయ రాగపాత్ర గర్భంబులు అన్న మాటకు అర్థం
పాండవులు తమ తమ భార్యల యందు సంతానమును కలడానికి చేసిన ప్రయత్నమునందు ఏ ఏ భార్యలు గర్భములు ధరించి ఉన్నారో ఆ భార్యల యొక్క గర్భములన్నీ విచ్ఛిన్నమైపోవాలి, గర్భస్రావం అయిపోవాలి. ఒక్క పాండవుల యొక్క భార్యలే కాదు, ద్రౌపదీదేవి ఒక్కతే కాదు, ద్రౌపదీదేవి కొడుకుల్ని చంపేశాడు ఎలాగో నిన్న రాత్రి. ఇక మిగిలిన వాళ్ళెవరు అంటే అర్జునుడికి ద్రౌపది కాకుండా భార్య ఉంది, ఉలూపి మొదలైన వాళ్ళు. అలాగే ధర్మరాజుకున్నారు, భీముడుకున్నారు, అర్జునుడికున్నారు. వీళ్ళందరి యొక్క భార్యల గర్భములు నశించిపోవుగాక. అంతేకాదు పాండవేయ రాగ గర్భములు కదా, అందుకని చెప్పి వీళ్ళ పిల్లలకి ఎవరైనా పెళ్ళైన వాళ్ళు ఉంటే ఆ పెళ్ళైన వాళ్ళ భార్యలు ఎవరైనా కడుపుతూ ఉంటే అంటే పాండవుల యొక్క కోడళ్ల గర్భములు నశించుగాక. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.